దొంగతనం చేసేటటువంటి వాడిని పట్టుకుని ఎవరు నువ్వు అంటే వాళ్ళ అన్నయ్య పేరు చెప్పాడు అనుకోండి, వాడు ఇంతకు ముందే పరిపేళ్ళ ఉందని వాడిని పట్టుకొస్తాడు. పాపం ఆ బలరాముడు రాను లేదు, ఆయన ఏమీ తిన్నూ లేదు, ఇప్పుడు ఆయన్ని ఎందుకు లాగడం అంటే ఎక్కువ మంది ఉంటే వెయిలు తిరుగుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు బలరాముని లాగాడు ఆ రంగంలోకి. బలము మిగుల కలుగ బలభద్రుడనిలోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షునండనిడి గనుడు సుతుడు. ఆయన ఎప్పుడూ ఆ చిన్ని కృష్ణుడు అంటే ఇష్టం అన్నగారు. అందుకని ఆయన్ని లాక్కొచ్చాడు. లాక్కొచ్చి ఎవరు నువ్వు? కస్త్వం బాల బలానుయ, నేను బలరాముడి తమ్ముడిని అన్నాడు. ఈ నీ పేరు చెప్పకూడదేమిటి, మధ్యలో మీ అన్నయ్య పేరు ఎందుకు అని మనసులో అనుకుని, ఓహో ఇదో టక్కరతనంలో దొంగతనం చేసేవాడికి అనుకుని కిమిహతే అందేవాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నీకేం పనయ్యా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు నువ్వు అంటే ఆయన అన్నాడు ఇలా చూసి ఓసారి, ఓహో మా ఇల్లు కాదేమిటి, మన్మందిరా శంకయా, మా ఇల్లు అనుకున్నాను అందుకు వచ్చాను ఇంట్లోకి. ఓ మా ఇల్లు కాదా, ఓన్లీ అయితే ఏముంది వెళ్ళిపోతాను. ఆవిడంది ఓహో ఎవరు నువ్వు అని అడిగితే బలరాముడి తమ్ముడు అన్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే ఇప్పుడు పైకి చూసి మా ఇల్లు అనుకున్నాను అందుకు వచ్చాను, మా ఇల్లు కాదా అంటున్నావు. పాప అంత మాయకంగా వచ్చామే, ఓన్లీ ఏదో తెలియక మీ ఇల్లు అనుకుని వచ్చావు. యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసేహే, వివరే అంది. ఏదో నీ దారికి అడ్డొచ్చిందని ఇలా వెన్నకుండా పక్కనట్లేదుగా, చక్కగా కూర్చుని కుడి చెయ్యి బాగా వెన్నకొండ లోపలికి మధ్యలో వరకు చెయ్యెట్టావు, చెయ్యెట్టి తిప్పుతున్నావు, ఎందుకు పెట్టావు వెన్నకొండలో చెయ్యద్ది. ఆయన అన్నాడు మాత కంచన వత్సకం మృగజితం మాత మాగా విషాదంచన, ఎందుకమ్మా అలా ఏడిచేస్తావు, ఎందుకంత ఓ ఏదో అయిపోయినట్టు పెద్ద అరుస్తూ ఏదో చెయ్యట్టేసుకుని ఏదో దొంగ అన్నట్టుకున్నట్టు, ఏమిటి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకున్నావు, ఎవరు నువ్వు, నీ పేరు ఏమిటి, కొండలో చెయ్యెట్టు పెట్టావు అంటా ఏంటి, ఎందుకు పెట్టాను, మా దూడ ఒకటి కనపట్టలేదు అందులో ఉందేమో అని వెతుక్కుంటున్నాను అంటే. నిజంగా అంత గోపకాంత ఆ ముందు చెప్పిన జవాబులకి తట్టుకుంది ఆవిడ. కానీ యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసేహే అంటే ఇంత గోపకాంత తెల్లబోయి ఇత్యేవం వరవల్లవి ప్రతివచ, ఏమీ తెలియని వాళ్ళ ఇలా చెయ్యట్టుకుని అడుగుతుంటే ఇలా ఆవిడ వంక చూస్తూ, ఎందుకమ్మా అంత కంగారు పడిపోతావు, ఎందుకు అలా అరుస్తావు, దూడ మళ్ళీ పైకి దూకి పారిపోతే మళ్ళీ నేను ఎంత కష్టపడి పరిగెత్తికెళ్ళి పట్టుకోవాలి, ఏదో దూడ ఉందేమో అని చూస్తున్నాను వెన్న మధ్యలోకి ఎక్కడన్నా దూరిందేమోనని, ఊరికే ఏదో నేను తినేసినట్టు వెన్నెత్తుకుపోయినట్టు ఎవరికో పెట్టేసినట్టు ఎందుకు అలా అస్తమానం ఏముంది ఎందుకు చెయ్యట్టావు అని అడుగుతాయేంటి అని తను దొంగతనం చేసి దొంగని పట్టుకుని అరిచినట్టుగా తిరగబడిపోతున్న కృష్ణుడు ఉన్నాడే. ఈయన మాటలు చూసి పట్టుకున్న ఆవిడ చెయ్యదిలేసి ఇదేంటి ఇలా అరుస్తాడే అని చూస్తే ఆవిడ్ని దబాయించేస్తున్న కృష్ణుడు ఉన్నాడే, ఆ కృష్ణుడు మమ్మల్ని కాపాడుగాక. అంటే మహానుభావుడు లీలాశకుడు ఎంత గొప్ప దర్శనాన్ని అనుభవించాడో మీరు ఆలోచించండి. పైకి చిన్ని శ్లోకం, కానీ లోపల ఒక గోపకాంత నిజంగా పట్టుకుంటే కృష్ణుడి ముఖంలో వచ్చిన మార్పు లేకుండా అంత ధైర్యంగా, ఎంత దొంగో చూడండి. నిజంగా మామూలు దొంగలైతే పట్టుకుంటే భయపడ్డమో చెయ్యి లాక్కోవడమో ఉంటుంది, ఆయన ఏం చెయ్యి లాక్కోలేదు, ఆవిడ వదిలేసేట్టు మాట్లాడాడు. అసలు ఆ మాట్లాడడంలో ఉంది కదండి నైపుణ్యం. అందుకు కదూ అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రస్థానత్రయంలో భగవద్గీతగా ఉండిపోయి, భగవద్గీతగా మాట్లాడినా ఆయనే మాట్లాడాలి, గోపకాంత చెయ్యి వదిలేటట్టు మాట్లాడినా ఆయనే మాట్లాడాలి. ఇది పైకి చూడ్డానికి చాలా అందమైనటువంటి లీలగా కనపడుతుంది. మీరు దీన్ని యథార్థంగా అలాగే భావన చేసి సంతోషంగా నవ్వుతూ దాన్ని విన్నా కృష్ణుడు దానికి ఏం పట్టించుకోడు. ఓహో ఇలా వీళ్ళు నవ్వుతూ దీని గురించి వింటున్నారు అని ఆయన ఏం బెంగ పెట్టుకోడు. మీరు ఎలాగో అలా ఒక్కసారి కృష్ణుడి గురించి వినడం, నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీ మనస్సుల్లో చాలా మంది అలా గోపకాంత రావడం, కృష్ణుడి చెయ్యి పట్టుకోవడం, ఆయన వెన్న తిప్పుతూ ఉండడం, అలా తలెత్తి నేను బలరాముడి తమ్ముడిని అనడం, ఇవన్నీ మీరు ఆలోచించి మీ మనస్సు దానిలో లయమై ఉండకపోతే మీరు ఎందుకు నవ్వి ఉంటారు? మీరు నవ్వారు అంటే మీ మనస్సు యొక్క ప్రతిస్పందన నవ్వుగా వచ్చింది.
మీ మనస్సు ప్రతిస్పందించింది అంటే మీ మనస్సు ఆ సన్నివేశాన్ని అనుభవించింది. మీ మనస్సు అనుభవించింది అంటే మీ మనస్సు మీదకి కృష్ణుడి యొక్క ప్రవేశం జరిగింది. కృష్ణుడు ఒక్కసారి వచ్చి వెళ్ళాడు అంటే కరిగించిన లక్క మీద పూత ఒక మూసపడినట్టుగా మీ మనస్సు మీద ఈ క్షణంలోనే చిన్ని కృష్ణుడి యొక్క పాదముల ముద్రలు పడ్డాయి. ఎప్పుడైతే మీ మనస్సు మీద కృష్ణుడి యొక్క పాదముల ముద్రలు పడ్డాయో ఆ క్షణంలోనే మీకు కొన్ని కోట్ల జన్మల పాపములు నశించిపోయాయి. ఇప్పుడు మీ ఖాతాలో పాపం లేదు, బయటికి వెళ్ళి చేస్తే నా పూచి కాదు, ఇప్పటికి లేదని చెప్పడానికి నాకేమీ అనుమానం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు గంగానది స్నానం చేయించడమైనా కష్టమేమో, కానీ అమృతత్వం వైపుకి తీసుకెళ్లడానికి కృష్ణకర్ణామృతం కన్నా ఓషధి లోకంలో ఉంటుందా? శంకరాచార్యులు వారంతటి వారు గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదవి శివానంద లహరి అంటారు. ఈ చెవులలోంచి ప్రవహించి లోపలికి వెళ్ళేటటువంటి శివానంద లహరి అనేక జన్మ పరంపరల్లో పుట్టడం చావడం అనేటటువంటి సంసార తాపము నుంచి నన్ను పైకెత్తి నాకు చల్లటి స్థితిని కృపచేయుగాక అంటారు. చల్లని స్థితిని కృప చేయగలిగి తాపాన్ని పోగొట్టగలిగినటువంటి స్థితి శివానంద లహరికి ఎలా ఉందో అలా శ్రీకృష్ణ కర్ణామృతం కూడా మిమ్మల్ని కృష్ణ పరమాత్మ ఈ చెవుల గుండా వింటుండగా మీ మనసులోకి ప్రవేశింప చెయ్యడంలో అంత దొంగతనంగానూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు కామక్రోధ లోభ మదమాత్సర్యములనేటటువంటి వాళ్ళు రక్షక భటులై లోపలికి ఈశ్వరుడి యొక్క ప్రవేశం జరగకూడదని విచ్చుకత్తులు పట్టుకుని ఉన్నారు. కృష్ణుడు ఎంత దొంగతనంగా వీళ్ళని యామార్చి లోపలికి వెళ్ళిపోయి మీ మనస్సు మీద తన పాదములు పెట్టేశాడంటే ఒక్క కృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అనుభవించి ఇచ్చినటువంటి శ్లోక కారణం చేత మీలో ఉండేటటువంటి అరిషద్వర్గములనేటటువంటి శత్రువులు ఏమారి కాసేపు నిద్రపోయారు. కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఎలా అమ్మ కడుపులోకి వెళ్ళిపోయాడో, ఎలా అర్ధరాత్రి పుట్టేశాడో, ఎలా నందవ్రజానికి చేరిపోయాడో, ఎలా మధుర విడిచిపెట్టాడో, ఎంత రహస్యంగా కంసుణ్ణి ఆ రోజున గభాలన గుండెల మీద కూర్చుని చంపేశాడో, అంత గమ్మత్తుగా భాగవతంలో కృష్ణ ప్రవేశం ఎంత నిశ్శబ్దంగా జరిగిపోయిందో, ఎంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడో, ఎంత నిశ్శబ్దంగా తన యొక్క సహజ స్వరూపాన్ని ఆ రోజున దేవకి వసుదేవులకి చూపిస్తే వాళ్ళిద్దరూ స్తోత్రం చేశారో, వాళ్ళిద్దరూ ఆనందపడిపోయారో, ఆనందపడినంతసేపు ఉండకుండా తానే మార్గం చెప్పి బయటికి వెళ్ళిపోయాడో, అంత నిశ్శబ్దంగాను అవతారం ఎలా వచ్చిందో అంత నిశ్శబ్దంగాను ఇవ్వాల కటిక చీకట్లతో అజ్ఞానంతో కూడిన కారాగారమై సంసారం అనేటటువంటి బంధనంలో పడిపోయినటువంటి మన మనస్సులోకి కృష్ణ పరమాత్మ అంత రహస్యంగాను లోపలికి వచ్చి బయటికి వెళ్ళాడా లేదా? వచ్చాడు, వెళ్ళాడు, లేకపోతే మీరు నవ్వకుండరు. మీరు నవ్వారన్నమే నాకు సాక్ష్యం. కాబట్టి ఇలా కృష్ణుణ్ణి మీ మనసులోకి ప్రవేశపెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి లీలానుభవం, దాన్ని వాగ్రూపంలో ఆవిష్కరించగలిగినటువంటి శక్తి. ఎందుకంటే ఒకడు అనుభవించగలడు ధ్యానంలో ఈశ్వరుణ్ణి, కానీ తాను అనుభవించినటువంటి ఈశ్వరుణ్ణి వాక్కుల చేత ప్రతిపాదించడానికి ఆయన వాక్కులకు అందేటటువంటి వాడు కాడు. వాక్కులకు అందడానికి వీలు లేనటువంటి పరమాత్మని తాను అనుభవించినటువంటి పరబ్రహ్మాన్ని ఆవిష్కరించడమే అంత కష్టమైతే తాను అనుభవించిన పరబ్రహ్మాన్ని లోకంలో ఉన్న అందరి యొక్క హృదయాల్లో ప్రవేశపెట్టేటటువంటి కవి యొక్క గుండెలు ఎంత ఉదారమైనటువంటివి ఉండాలి. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆయన రచించినటువంటి ఆ రచన కవిత్వము ఎంత ప్రౌఢిమతో కూడినదై ఉండాలి, అది ఎంత భక్తి పరిపాకమై ఉండాలి. అటువంటిది కాకపోతే ఇవాళ మనందరినీ ఎలా ఉపశాంతికి గురిచేసి కృష్ణుణ్ణి మీ గుండెల్లోకి ప్రవేశపెట్టగలిగింది. ఇది కృష్ణ కర్ణామృతం అనిపించుకోవడానికి ఆ శ్లోకాలకున్న యోగ్యత. ఒక్క శ్లోకమే కృష్ణుణ్ణి మీ మనసులోకి తేగలిగితే, ప్రతి శ్లోకాన్ని కృష్ణకర్ణామృతంలో మీరు అవధరించగలిగితే, అంత భక్తి ప్రపత్తులతో కృష్ణకర్ణామృతాన్ని చదివితే కృష్ణుడు మీ మనస్సులలోకి ఎన్ని మార్లు వచ్చి బయటెళ్తాడు. ఇప్పుడు ఒకసారి పైకొచ్చి వెళ్ళాడు, ఒకసారి దారి తెలిసిపోయింది అనుకోండి, లోపలికి వెళ్ళడం పైకి రావడం కష్టం కాదు. దారి తెలియనంతసేపే కష్టం, దారి తెలిస్తే వెళ్ళి రావడం తేలిక. ఇప్పుడు మీలో ఉన్న అరిషడ్వర్గముల యొక్క బలహీనత మీకు తెలిసిపోయింది. భగవంతుణ్ణి ఎలా లోపలికి తీసుకురావాలో రాజమార్గం మీకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి ఈ చోరలీలలో ఉండేటటువంటి శ్లోకాన్ని మీరు చెప్తున్నారనుకోండి,
మీరు చెప్పేటప్పుడు మళ్ళీ దాన్ని అంత అందంగానూ చెప్పేటటువంటి ప్రయత్నం కోసమని మీ వాక్కులతో దాన్ని ఆవిష్కరించడం కోసమని ఆ సన్నివేశాన్ని మళ్ళీ మీ మనసులోకి మీరు తెచ్చుకుంటారు. తెచ్చుకుని మీదైన భాషలో మీ పిల్లలకి చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు మళ్ళీ మీరు కృష్ణ అంటారు, మళ్ళీ బలానుజ, నేను బలరాముడి తమ్ముడిని అన్నాడురా అంటారు, వెన్నకుండ అంటారు, గోపాల బాలురు అంటారు, వెన్న పెట్టాడు అంటారు, కృష్ణుడు ఇలా మాట్లాడాడు అంటారు. కృష్ణుడు మాట్లాడేటప్పుడు మీరు చాలా మందరమైనటువంటి స్థాయిలో ఎందుకు వచ్చానంటావేంటమ్మా, ఆవు దూడ దూరిందేమో అని అనుకున్నానమ్మా అని 104 జ్వరం వచ్చిన వాళ్ళల్లో చెప్పరుగా. ఆ కుండలో ఎందుకమ్మా అంత కంగారు పడిపోతావు, తినడానికి వచ్చారనుకుంటున్నావా, ఆవు దూడ దూరిందమ్మా, ఆవు దూడ కోసం వెతుక్కుంటున్నానమ్మా, ఇక్కడ ఉందేమో అనుకున్నాను అన్నాడు రా అంటారు. అలా మీరు వ్యగ్రతతో కృష్ణుడు మాట్లాడినట్టుగా మాట్లాడేటప్పుడు మీకు తెలియకుండా మీరు ప్రకాయ ప్రవేశం చేశారు. చేయడంలో కృష్ణుడే మీలోంచి మాట్లాడుతున్నాడు. మీరు కృష్ణ పాత్రలోకి లీనమైపోయారు. లీనమైపోయినప్పుడు తెల్లపోయిన గోపకాంత యొక్క ముఖాన్ని మీరు చూడాలి. ఆ శ్లోకంలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు ఎవరి ముఖాన్ని చూడాలి? తెల్లబోయి చెయ్యొదిలేసి దేవుడి దబాయించేస్తున్నాడు అని ఇంకొక మాట చెప్పడం, ఇంకొక మాట అడగడం మరిచిపోయినటువంటి గోపకాంత మీకు కనపడాలి. ఇంత వెర్రిదైపోయి తనింట్లో దొంగతనం జరుగుతున్నా పట్టుకున్నా ఇంకా గద్దించి ప్రశ్న వెయ్యడం చేత కాక నిలబడిపోయినటువంటి గోపకాంతని మీరు చూస్తున్నప్పుడు మీరు ఎవరి కళ్ళలోంచి చూస్తున్నారు? కృష్ణుడి కళ్ళలోంచి చూస్తున్నారు. పిచ్చిది ఇంత పట్టుకున్నా ఇంకో ప్రశ్న లేకపోయిందని చూస్తూ అలా ఉండిపోయారు. ఇచ్చేవం వరవల్లవి ప్రతివచ, అడిగిన ప్రతి ప్రశ్నకి ఇలా జవాబులు చెప్పడం వల్ల ఇంకా ప్రశ్న ఎలా వెయ్యాలో కూడా చేతకాక నిలబడిపోయినటువంటి అమాయకురాలైన గోపికని ఇంత వెర్రి దానివి నన్నేం పట్టుకుంటావు అని గడుసరితనంతో చూస్తున్నటువంటి కృష్ణుణ్ణి మీరు ఆవిష్కరించేటప్పుడు, మీ పిల్లల దగ్గర చెప్పేటప్పుడు మీరు ఎంత అనుభవిస్తున్నారో మీరు అంతంత ముందుకెడుతుంటారు. ఈ ఒక్క శ్లోకాన్ని ఆధారం చేసుకుని మీరు చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఇవాళ నేను చెప్పిన దానికన్నా 2 అడుగులు ముందుకు మీరు మీ పిల్లలకి చెప్పడంలో వెళ్ళొచ్చు. మీరు ఎన్ని మాటలు చెప్పండి అన్ని మాటలు ముందుకెడతారు. ఎన్ని మాటలు ముందుకెళ్ళండి, ఎప్పుడెప్పుడు మీరు స్మరించండి, అప్పుడప్పుడు మీకు లోపల కృష్ణ స్పర్శ కలుగుతుంది. ఈ కృష్ణ స్పర్శ కలగడానికి మీకు ధావళి అక్కర్లేదు, మీకు ఆచమన పాత్ర అక్కర్లేదు, కలశ పాత్ర అక్కర్లేదు. మీరు దాంట్లో పరకాయ ప్రవేశం చేసి అనుభవించాలన్న కోరికతో ఈ శ్లోకాన్ని మీరు ఒకసారి అనుభవించి మీ ఇంట్లో మనవణ్ణి మనవరాల్ని అలా చేసి చూపించండి అన్నారు అనుకోండి. వాళ్ళిద్దరూ చేసి చూపిస్తున్నారు అనుకోండి, మీరు దిద్దడం మొదలెట్టారనుకోండి, అలా కాదురా మాట్లాడేటప్పుడు ఇలా అంటాడురా కృష్ణుడు, ఇలా అనండ్రా అన్నారు అనుకోండి, దాన్ని మీరు మీ మనవలతో అభినయం చేయిస్తున్నారు అనుకోండి, అమృతానికి ప్రవాహం ఉంటుంది. ఇది ఇప్పుడు మీ మనవల్లోకి వెళ్ళింది. మీ మనవలు ఇది చేస్తుంటే పాలు పోయడానికి వచ్చిన పాలవాడు ఏమిటి వీళ్ళ ఇంట్లో ఇలాంటిదేదో వేస్తున్నారు, ఏకపాత్రాభినయమో నాటకమో వేస్తున్నారని చూశాడు అనుకోండి, వాళ్ళలోకి పెడుతుంది. ఎంతమంది తాగినా వహతు కల్ప శతాంతరేపి, 100 కల్పములైనా ఈ కృష్ణకర్ణామృతం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా ప్రవహించడానికి కారణం తాగాలన్న తాపత్రయం ఆర్తి మీకుంటే. దాహం ఒక్కటి ఉంటే ఇంట్లో నీళ్లు పెట్టుకుంటారు, దాహం లేని వాడికి నీరక్కర్లేదు. నేను ఉపశాంతి పొందడానికి భగవన్నామము భగవద్ దర్శనమే హేతువులని నమ్మడం యథార్థమైతే, కృష్ణుణ్ణి మీ గుండెల్లోకి స్వాగతించగలిగినటువంటి స్థితి మీకు ఉంటే, కృష్ణకర్ణామృతాన్ని మించిన ఔషధం లోకంలో ఇంకోట్లేదు. అంత గొప్పగా మీ గుండెల్లోకి కృష్ణుణ్ణి ప్రవేశపెట్టగలిగిన రీతిలో గురుభక్తి తత్పరుడైనటువంటి లీలాశుకుడు ఈ లోకానికి అందించిన మహత్తరమైనటువంటి కానుక శ్రీకృష్ణ కర్ణామృతం. సనాతన సంప్రదాయంలోనేమి అసలు యథార్థమైన విషయం ఏది అంటే, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే భగవంతుడు లేనిది లేదు అన్నది. అందుకే ఈశ్వరుడికి ఉన్నటువంటి నామాలలో ఒక నామం స్థాణుహు అని. స్థాణుహు అంటే బాహ్యంలో మాట్లాడవలసి వస్తే కదలకుండా ఉన్నటువంటి వాడిని స్థాణువు అంటారు. ఎవరైనా కదలకుండా నిలబడిపోయారనుకోండి, ఏమిటండి స్థాణువులు అలా నిలబడ్డారు అంటారు. కానీ భగవత్ సంబంధంలోకి వచ్చేటప్పటికి స్థాణుహు అన్న నామానికి అర్థం ఇంకా తాను కదలడానికి తాను వ్యాపించడానికి చోటు లేని వాడిని స్థాణుహు అని పిలుస్తారు. అంటే ఎంతవరకు అసలు ఈ జగత్ అనబడేటటువంటిది ఉన్నదో, ఈ బ్రహ్మాండములు ఉన్నాయో అంతవరకు తాను వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి ఆయన కన్నా అవతల లేదు, ఆయన కానిది లేదు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకుడు పరీక్షితుతో మాట్లాడుతూ. అసలు హరిమయము కాని ద్రవ్యము
అసలు హరిమయము కానిది అన్న వస్తువు ప్రపంచంలో ఏమీ లేదయా, ఉన్నదంతా ఒక్క పదార్థమే. దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మీరు కంటితో చూస్తున్నది ఏది ఉందో, చెవితో వింటున్నది ఏది ఉందో, పంచ తన్మాత్రల చేత అనుభవిస్తున్నది ఏది ఉందో అది అంతా ఉన్నది ఒక్కటే పదార్థం. సర్వం ఈశ్వరమయం జగత్. భోరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. శర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములనేటటువంటి అష్టమూర్తి స్వరూపంతో మీరు శివుడిగా ప్రతిపాదించినప్పుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆ పరమాత్మే. పృథివిగా కంచిలో పృథివీలింగం, జలంగా జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అలాగే కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, చిట్ట చివర కాఠ్మండూలో యజమానలింగం. కాబట్టి ఉన్నవేవి అంటే పంచభూతములు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములుగా, ఆకాశం చిదంబరం, చిదంబరలింగం ఆకాశలింగం. ఇలా ఉన్న 8 మూర్తులు మీకు కనపడేటటువంటిది. ఈ సమస్త సృష్టి దేంట్లోంచి వచ్చిందో ఆ పదార్థములన్నీ శివస్వరూపమే అయి ఉన్నాయి. విష్ణు స్వరూపంగా చెప్పినప్పుడు వ్యాపకత్వం అంతా విష్ణువే అయ్యుంది. కాబట్టి తత్వత పరిశీలనం చేసినప్పుడు ఉండేటటువంటి పదార్థం యథార్థానికి ఒక్కటే. దాన్ని మీరు పేరుతో పెట్టి పిలిచినప్పుడు, నామవాచకాన్ని ప్రయోగం చేస్తే మీరు ఏ పేరు పెట్టి పిలిచారనేటటువంటి దాంతో యథార్థానికి పరమేశ్వరుడికి సంబంధం ఏమి ఉండదు. నేను ఈ మాట అనడానికి ఒక కారణం ఉంది, మీరు ఆలోచించండి. ఈశ్వరుణ్ణి మీరు పుంస్వరూపంగా పిలుస్తారా, స్త్రీ స్వరూపంగా పిలుస్తారా, నపుంసకుడిగా పిలుస్తారా? మీరు లలితా సహస్రనామము అని మనం దేన్ని పిలుస్తున్నామో ఆ లలితా సహస్రనామాలన్నీ స్త్రీనామాలని మీరు అనుకుంటే, విష్ణు సహస్రనామ స్తోత్రం అని మనం ఏమనుకుంటున్నామో అదంతా పురుష స్వరూపాన్ని పిలుస్తున్నామని మనం అనుకుంటే, అన్నిటిలో ఉండేటటువంటి నామం గుణనిధి, పరంజ్యోతి ఇలాంటి నామాలు ఉంటాయి. ఈ నామాలు నపుంసక నామాలు. లక్ష్మీ అష్టోత్తరం చూడండి, లేకపోతే లలితాదేవి యొక్క అష్టోత్తరం చూడండి, అన్నిటిలోనూ దుర్గా అన్న నామం ఉంటుంది, కాళీ అన్న నామం ఉంటుంది. నిజానికి అప్పుడు ఎవరు అమ్మవారు? లక్ష్మీదేవిని స్తోత్రం చేసి పిలవాల్సి వస్తే శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకీలుచి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైకు గురోస్తరుణ్యై అన్నారు శంకరాచార్యులు వారు. పలకలేదా అమ్మవారు? లక్ష్మీదేవి సాక్షాత్కరించలేదా? నామరూపాలనేటటువంటివి కేవలంగా భగవంతుణ్ణి అందుకునేటటువంటి మనస్సుకి ఉన్న ఏకైక బలహీనతని దృష్టిలో పెట్టుకుని ఒక నామాన్ని ఒక రూపాన్ని చెప్పకపోతే, నామం చెప్తే రూపాన్ని, రూపం చెప్తే నామాన్ని ఊహించుకునేటటువంటి అలవాటు ఉన్న మనస్సుకి ఒక సాకారాన్ని ఒక పేరుతో అందించకపోతే అసలు ముందు పట్టుకోవడంలో కృతకృత్యం కాలేదు. కనుక నామరూపాలతో ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి కిందకి దింపారు, లేదా ఈశ్వరుడు దిగి వచ్చాడు. అవతారము అన్న మాటకు అర్థమే క్రిందికి దిగుట అని. ఈ క్రిందికి దిగుట అనేటటువంటిది కారుణ్యం. ఆ కారుణ్యం ఆయనకి లేకపోతే ఆయన కిందకి దిగి రావలసినటువంటి అవసరం లేదు. అందుకే శృతి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. అజాయమానో బహుధా విజాయతే అంది. అసలు నువ్వు ఒక జన్మ స్వీకరించవలసినటువంటి అవసరం నీకు లేదు. పాంచభౌతికమైనటువంటి దేహంతో తిరగవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఇటువంటి అగత్యాలేవీ లేనటువంటి ఈశ్వరుడు అన్ని అవతారాలు ఎందుకు స్వీకరించినట్టు? ఒక్క విష్ణువే, ఒకటా రెండా? వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అన్నారు. దశావతారాలు ఒక్క మూల స్వరూపంలోంచే వచ్చాయి. ఒక్క స్వరూపం ఇన్ని రూపాలుగా తీసుకుంది అంటే ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు దాన్ని నిలబెట్టడానికి అవసరమైనటువంటి రూపాన్ని అది పొందింది తప్ప ఈ రూపమే ఈశ్వరుడు అని మీరు నిర్ధారణ చేయడం కుదరదు. ఆ స్వరూపంతో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎప్పుడైనా ఏ రూపాన్నైనా ధరించవచ్చు. యథార్థానికి అసలు ఉన్నది ఈశ్వరుడు తప్ప ఇంకొకటి లేదు. ఉన్నది ఒక్క ఈశ్వర స్వరూపమే ఉంది.
ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమం జలద్వీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అంటాడు. దూర్జటి కాళహస్తీశ్వర మహాత్యం చేస్తూ నాకు అసలు ఈ బ్రహ్మాండం ఏం కనపట్టలేదు, నాకు ఇదంతా కలిపి ఒక శివలింగ స్వరూపంగా కనపడుతోంది అన్నాడు. అలాగే ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అన్నాడు ప్రహ్లాదుడు. ఇక్కడ అక్కడ అని అడుగుతాయేంటి నాన్న, ఎక్కడున్నాడని అడుగుతాయేంటి, ఎక్కడ లేడు అని అడగాలి. ఎక్కడ లేడు అని అడిగితే అసలు ఈశ్వరుడు లేని ప్రదేశం లేదని నేను చెప్పవలసి ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా తెలుసుకుందామన్న కుతూహలంతో వెతికితే ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు నాన్న అన్నాడు. దీనికి పూర్తి విరుద్ధమైనటువంటి విధంగా ఆ పతాక స్థాయికి చేరిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళకి అసలు ఈశ్వర పూజ చేయడం కూడా మాకు చేత కాదు, అవసరం పోమన్నారు. వాళ్ళు ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళి పూజ కోసం కూర్చుని మనమైతే చాలా సంతోషంగా పూజ చేసేస్తాం. వాళ్ళన్నారు షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోట నిచ్చలును సమర్పయామి. అంతటా పరివ్యాప్తమైపోయినటువంటి పరమేశ్వరుడికి ఆవాహన ఏమిటి ఇంకా కొత్తగా? అంత ఇక్కడ లేని కోటేశ్వరరావు గారు ఎక్కడో ఉంటే అక్కడ కూర్చున్న కోటేశ్వరరావు గారు ఇక్కడ లేకపోతే అక్కడున్న కోటేశ్వరరావుని ఇక్కడికి పిలవాలి. అంతటా నిండిపోయినటువంటి విష్ణువుకి పిలుపు ఏమిటి, ఇంకా ఆవాహన ఏమిటి? నేను ఇంకా ఆవాహన ఏం చేయను? సూర్య చంద్రౌచ నేత్రే కర్ణా వాసా శిరోద్యౌహు ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అని కీర్తింపబడిన వాడికి నేను దీపం ఏం పెట్టను, కాబట్టి నా వల్ల కాదన్నాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.